హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. స్టార్ వారసుడిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నాగ చైతన్య తనకు లవ్ స్టోరీస్ మాత్రమే పర్ఫెక్ట్ అని బిలీవ్ చేశాడు. అందుకే కెరీర్ మొదట్లో మాస్ యాక్షన్ సినిమాలు చేసి వాటి ఫలితాలను అర్థం చేసుకుని తనకు సూట్ అయ్యే సెన్సిబుల్ కథల్ని చేస్తూ వచ్చాడు. అక్కినేని హీరోల్లో తనకంటూ ఓ మార్కెట్ని సెట్ చేసుకున్నాడు. ఇక నటుడిగా తన పరిణితిని కూడా పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే అలాంటి టైంలో తన బెస్ట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అదే తండేల్ సినిమా. ప్రతి హీరోకి కెరియర్లో ఒక బెస్ట్ సినిమా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల అనుభవాన్ని తీసుకుని ఒక్క సినిమాలో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇచ్చేస్తారు. నాగ చైతన్య కెరీర్లో అది తండేల్ సినిమా. నాగ చైతన్య ఈ సినిమా కోసం తండేల్ రాజుగా మారిన ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా యాక్షన్ సీన్స్, డీ గ్లామర్ లుక్, ఇలా అన్నింటి కోసం చాలా కష్టపడ్డాడు. నాగ చైతన్య పెర్ఫార్మెన్స్, కమిట్మెంట్ చూసి డైరెక్టర్ చందు ముండేటి షాక్ అయ్యాడని అర్థమవుతోంది. తండేల్ కోసం నాగ చైతన్య కమిట్మెంట్ చూసి ఇస్తున్నాడనుకున్నాం, కానీ ఇంత ఇస్తున్నాడనుకోలేదని చెప్పడం విశేషం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీవాసు కూడా నాగ చైతన్య కెరీర్లో టర్నింగ్ తండేల్ అనేలా చెప్పుకొచ్చాడు. మొత్తానికి నాగ చైతన్య కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు అన్నీ ప్లస్ అవుతూ వచ్చాయి. ఇక శుక్రవారం సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం నాగ చైతన్య కెరీర్లో నిజంగానే బెస్ట్ మూవీగా తండేల్ నిలుస్తుంది. తండేల్ సినిమాలో నాగ చైతన్యతో పాటు సాయి పల్లవి నటించడం కూడా సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మరి తండేల్ రాజు, అదే మన నాగ చైతన్య, ఈ సినిమాతో ఏ రేంజ్లో రికార్డును చేస్తాడు అన్నది చూడాలి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీవాసు తండేల్ సినిమాను 90 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ బ్యానర్కి అటు హీరో నాగ చైతన్య కెరీర్లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు.